భామని మాట్లాడుతున్నాను. శ్రీకుమార్ ఉన్నారా? ఒరే శ్రీ బామరా. ఏంట్రా? సచ్చి బామ. హలో, ఎక్కడికి? పైన పాలు మరుగుతున్నాయి, దించొద్దామని. కిచెన్ కింద ఉంది కదా, పాలు పైన ఉన్నాయి కదా. అలాగే. ఆగో, దారి ఇటు ఉంది కదా, అటు నుంచి షార్ట్ కట్ ఉందిలే. పైనుంచి షార్ట్ కట్టా? అవును, పైన షార్ట్ కట్ ఉందంటరా. ఆలోచించాల్సిందే. నువ్వు ఆలోచించు. ఈడేంటి కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు? ఫోన్ ట్యాపింగ్ క్యాండిడేట్ అయి ఉంటాడు. అసలు నువ్వు మాట్లాడు. హలో, ఏంటి ఫోన్ చేశారంట? ఎస్పీ ఆ వెధవులు భామతో ఫోన్లో మాట్లాడుతున్నారు. ఏమిటో విన్నాం. కొంచెం మీ హాస్టల్లో సంజానే అమ్మాయి ఉంటుంది కదండి, తన ఊరు అడ్రస్ చెప్తారా? ఆ అమ్మాయికి తన వాళ్ళంటూ ఎవరూ లేరు. తనొక అనాథ. ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి తనకి స్పాన్సర్ చేస్తున్నాడు. ఏంటి? తనకి సహాయం చేస్తున్నది ఎవరో అమ్మాయికే తెలీదా? సీక్రెట్ స్పాన్సరా? ఏదో బలమైన కారణం ఉండడం వల్లే ఆయన ఎవరైంది బయటికి తెలియనివ్వడం లేదు. ఎవరికి కనబడకుండా ఉండే వీరప్పన్ బిన్ లాడెన్లే అప్పుడప్పుడు ఆడియో క్యాసెట్స్ రిలీజ్ చేస్తుంటారు. వీడు అది కూడా చేయడం లేదంటే అసలు ఎంత డేంజరస్ అయి ఉంటాడండి. హలో, అదేనండి. చిచి, ఇలాంటి వాళ్ళు మనకు అస్సలు వద్దండి. అర్జెంటుగా సంజయ్ ఆ స్పాన్సర్షిప్ క్యాన్సిల్ చేసుకోమనండి. హలో 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 హలో, అదేనండి. ఇక మీదట సంజయ్కి నేనే స్పాన్సర్ చేస్తానండి. ఓకే, అలాగే, మీరు రండి. రే, ఇందాక మనోడు ఫోన్ ట్యాపింగ్ కే వెళ్ళాడు రా. నేను ఫోన్ మాట్లాడుతుంటే మొత్తం స్విచ్ నొక్కి డిస్టర్బ్ చేస్తా. హలో అండి. హాయ్. నేను స్పాన్సర్ అవుతున్న విషయం సంజయ్ గారికి చెప్పారా? మీరే స్వయంగా చెప్పండి. రండి. వెల్కమ్. రండి, ఇలా కూర్చోండి. నువ్వు ఇక్కడ వచ్చావు? షార్ట్ కట్ లో వచ్చాను. ఎందుకు వచ్చావు? మీరు ఎందుకు వచ్చారు? పనుండి వచ్చావు. మీ పని ఏమిటో తెలుసుకుందాం నేను వచ్చాను. తెలుసుకున్నావు కదా, ఇంకా నో నెవర్. అదే మరి. శ్రీకుమార్, లక్ష్మి గారు. అదేంటి, సంజయ్కి తల్లిదండ్రులు లేరన్నారుగా? తల్లిదండ్రులు లేకుండా సంధ్య ఎలా పుడుతుంది? అయ్యయ్యో, ఈమె సంధ్య అమ్మ కాదు, మా మేడం గారు. నమస్కారం అండి. నమస్తే. మరి సంధ్య వస్తుంది, కూర్చోండి. సంధ్య రా. హలో, ఐఎమ్ శ్రీ. సారీ. హలో, హలో. సారీ. హలో 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 హలో. ఏం తెలీదా? ప్రకాష్ గారింటికి కొత్తగా వచ్చారు, శ్రీకుమార్. ఎర్రబాబు. హలో హలో హలో. ఇవిడే క్లాసు? అవసరమా నీకు? ఏమి తెలియకుండా స్పాన్సర్షిప్ చేస్తావా? ఇంజనీరింగ్. పాస్ అయ్యారా? డిస్టింక్షన్ అండి. అయ్యో పాపం, సెప్టెంబర్ ట్రై చేద్దాంలే. రేయ్, డిస్టింక్షన్ అంటే ఫస్ట్ క్లాస్ కన్నా ఎక్కువరా. సంజయ్ ఈ హాస్టల్లోనే ఉంటుందని, తనకి నాన్న వాళ్ళు ఎవరు లేరని నాకు ఇంతవరకు తెలియదండి. అవునండి పాపం, మా వాడికి అసలు ఏమీ తెలీదు. ఆడోళ్ళు అంటే ఆమె దూరంలో ఉంటాడు. బాగా చెప్పానా? చాలా బాగా. జస్ట్ మినిట్ అండి. ఇలా రా. నాతో చెప్పకుండా ఏ పని చేయడండి. ఏంట్రా? రేయ్, మనం ఇక్కడి నుంచి కదిలే వరకు నోరు తెరిచావనుకో, ఆవలంత వచ్చినా తినకూడదా? తెరిస్తే మూగ కూడా అయిపోతాం. థ్యాంక్ యూ బాలా, యు ఆర్ సో గ్రేట్. బాలా ఎప్పుడు గ్రేటేనమ్మా. ఇప్పుడు ఏ పాయింట్ లో గ్రేట్ చెప్పు. అదే సార్, కళ్యాణి పెళ్లి చక్కగా జరగాలని గుడికి వెళ్ళొస్తున్నా. ఈలోగా గ్రేట్ గ్రేట్ అంటూ మోసేస్తుంది. బాలా సార్, మా కళ్యాణి అంటే నీకెంత అభిమానమయ్యా. నన్నేమో మా అమ్మాయి పెళ్లి కోసం మంచి అల్లుని చూడమని ప్రాణం తీసేస్తున్నావు. నువ్వేమో మా అమ్మాయి పెళ్లి జరగాలని దేవుళ్ళని మొక్కేస్తున్నావు. నువ్వు నిజంగా దేవుడు పంపించిన దేవుడే. నాకు పెళ్లి కొడుకుని చూడమని నాన్నతో చెప్పావా? అవునమ్మా, చెప్పాడు, చూసేసాను కూడా. బాలా రా చూద్దాం. ఇతను డాక్టర్ అరుణ్, కాలిఫోర్నియా. సూపర్. ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. సూపర్. ఇతను ఆర్కిటెక్ట్, మన దగ్గర బంధువు. సూపర్. ఇతను డెంటిస్ట్, మన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని చాలా ఇదిగా ఉన్నాడు. సూపర్. యో, ఏంటయ్యా సూపర్ సూపర్? ఎంతమందికి ఇచ్చేయాలి? మా అమ్మాయి ఏమన్నా కళ్యాణ పాంచాలా? అయితే డెంటల్ బెటర్ సార్, ఎందుకంటే అతను డెంటల్, మీరు మెంటల్. మెంటలా? సెంటిమెంటల్ సార్. కరెక్ట్. అయితే ఈ డెంటల్ ని ఫిక్స్ చేద్దాం. ఏ పిల్ల, మా అప్పటికొస్తావా? ఏ పగలు ఖాళీ లేదా? తీరిందా?
నువ్వెళ్ళి లోపల పెట్టు. షేక్స్పియర్ పోయిటరీ ఇస్తావా పాప? షేక్స్పియర్ నవల్ ఉంది బాబు. ఎక్స్పీరియన్స్ ఉందిలే. పాపకి తెలియదులేరా. ఎవరో బంగారు లక్ష్మణ్ గారా? తెలకా.com కూడా ఏమైంది సార్? అక్కడ అడుగు, అక్కడ చెప్తాడు. జ్యోతిష సామ్రాట్టు నేను. నా జోస్యం ఎప్పుడూ తప్పు కాదమ్మా. నువ్వు కోరుకున్నట్టు నీ ఫేవరెట్ హీరో హృతిక్ రోషన్ నీ లైన్ లోకి వచ్చేస్తాడు. నాకు ఐశ్వర్య ఓకే అవుతుందా? అవుతుంది అవుతుంది. కల్పనారాయ్ ఓకే అవుతుంది. రేఖేదే మార్నింగ్ షో చెక్కేసి ఉంటుంది. నీకు పవన్ కళ్యాణ్ లైన్ లోకి వచ్చేస్తాడు. నితిన్ నాకు దక్కడా? అవుతాడమ్మా అవుతాడు. ఆ అమ్మాయి తర్వాత నీకే ఓకే అవుతాడు. అటు చూడు వాడి కోతలు. కోతలేంటి? చేతి రేఖలు చూసి జోషం చెప్తుంటే నోరు మూస్తావా? చేతి రేఖల్ని బట్టి కాదే, మన చేతల్ని బట్టి ఉంటుందే భవిష్యత్తు. చూడు, బిడ్డ కడుపులో ఉన్నప్పుడు చేతులు ముడుచుకుంటుంది. అప్పుడు ఏర్పడే ముడతలేనే ఈ గీతలు తలరాతలు కావు. 1 minute. రండమ్మా రండి, జాతకం చెబుతారు. వస్తున్నా వస్తున్నా, నీ జాతకం తేలుస్తా. పట్టుకో. చెప్పు, ఈ రాయి నీ నెత్తి మీద పడుతుందా లేదా? కౌన్ బనేగా కరోడ్పతిలో 4 ఛాన్సెస్. ఇక్కడ 2. ఏ పడుతుంది, బి పడదు. దీంట్లో ఏదో ఒకటి చెప్పు. భలే లిటిగేషన్ పెట్టావే. పడుతుంది అంటే పక్కన పడేస్తాం. నా జోస్యం తప్పని అందరూ కొట్టి చంపేస్తారు. పడదు అంటే పడేస్తాం. నా నెత్తి పగిలి చచ్చి ఉరుకుంటాను. ఎలా చెప్పినా బలైపోతానే. చూసారా, నెక్స్ట్ మినిట్ లో నెత్తి మీద పడబోయే రాయి గురించే చెప్పలేని వాడు మీ భవిష్యత్తు గురించి ఎలా చెప్తాడు? ఆలోచించండి. ఫెంటాస్టిక్. ఈ రోజు నుంచి మా బ్యాచ్ మొత్తం నీ ఫ్యాన్స్ అయిపోయాం. రియల్లీ యు ఆర్ ఎ గుడ్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ us. థ్యాంక్ యూ. వెల్కమ్. రేయ్, వీడెవడో నీ కాంపిటీషన్ వచ్చేలా ఉన్నాడు రా. ఏడ్చాడు. క్రాంతి నాదిరా. ఈ స్పై గాడి ఫైనల్ రిపోర్ట్ రాని దాని లైన్ లో పెట్టేస్తా. అయినా బెదరు, క్రాంతి మాత్రం పిచ్చపిచ్చగానే చేసిందిరా. చేసుకుంటే దాన్నే చేసుకుంటా. ఐ లవ్ క్రాంతి. ఐ లవ్ వెరీ మచ్. है चंद्रमा रात आधी रह न जाए तेरे मेरे साथ. బాత్రూమ్ లో చుట్లు చేయింది. కమ్మత్తుగా ఉంది. ఈ కట్లేది. వామ్మో, నేను ఎక్కడున్నాను? హైదరాబాద్ కి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న 175 కిలోమీటర్ల దూరంలో ఉన్న దండకారణ్యంలో ఉన్నావు. ఓరు నాయను, మీరంతా గడపలు చూస్తే తెలవట్లేదా? అడవిలో అన్నలం. నేను మాత్రం తమ్ముణ్ణి. మీలో తమ్ముళ్ళు కూడా ఉంటారట. అన్నలు ఉన్నప్పుడు తమ్ముళ్ళు ఉండకూడదా? నువ్వేంది బాణం పట్టుకున్నావు? వెన్నే పట్టుకోవాలా? బాణం పట్టుకోకూడదా? కొత్తగా థింక్ చేయండి రా. కంట్రోల్ కంట్రోల్. వామ్మో, నేను ఇంకా అబ్బాయి అనుకున్నా. అడవిలో కూడా ఐటమ్ అదిరిపోయిందే. క్యారే సాలే, రమక భీమక అనే సీతక్క కేలేన సౌమే. అలవాటు పొరపాటు అయిపోయిందక్క. ఎందుకు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు? మీ బావ మినిస్టర్ భగవాన్ చేసిన పాపాల్లో నీకు కూడా పావలా వాటా ఉందని తెలిసింది. అందుకే మా అన్న నీ తోలు తీయడానికి ఇక్కడ తీసుకురామన్నాడు. పావలా వాటా? భలే వాడివే. ఆయన చేస్తుంటే నేను ఏదో పక్క నుంచి చూశాను తప్ప నాకు అందులో 5 పైసలు వాటా కూడా లేదు. నీ మీద ఒట్టు. ఆ మొక్క నువ్వు మా అన్నయ్య చెప్పుకో. ఆయన ఎవరు? చిన్నగా ఆల్ ఇండియా అన్నలకి అన్న రామన్న ఇలియాస్ రవన్న. అన్నకు అసలే హై బీపీ. నువ్వు కరెక్ట్ సమాధానం చెప్పిన కింద ఉంటావు, లేకుంటే హెల్ పైకే. ఆయన ఎక్కడ? అడిగో చూడు, అన్నాగారు వస్తుండ్రు. ఎక్కడ భూస్వామ్య మోకలు తాడిత పీడిత జనం రక్తం పీల్చే రాబందులవుతారో, ఎక్కడ నగారిన నర్సుల గుండె మంటలు రాక్షస రాజ్యాలను అంతమొందిస్తాయో, అక్కడ రామన్న ఆలియస్ రమణలో కొన్ని వేల మంది పుడతారా. అన్న మాట్లాడింది తిరిగేనా? నాకు ఒక్క ముక్క అర్థం కాలే. డైలాగ్స్ అర్థం అవ్వక్కర్లేదు, ఎమోషన్ అర్థం అయితే నువ్వు తక్కువ తినలేదు. నువ్వు అనక్కర్లేదు. వీడే భగవాన్ బామ్మర్ది. ఏమంటావా? ముందు వీడి సంగతి చూసి ఆ తర్వాత వీడి సంగతి చూద్దాం. మైకు జనాల్ని మోసం చేస్తారంట. రేయ్, నీ తోడలుడు సర్పంచ్ సంపత్రావు చందాలు వసూలు చేసిన డబ్బు ఎక్కడ దాచాడు? వాడి బలం ఏంటి, బలహీనతలు ఏంటి, టోటల్ గా వాడి మూమెంట్స్ ఏమిటి? రేయ్ చెప్పరా. బీపీ 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 చేపించుకురా. ఇంత బీపీయా? నీకు తెలుసు చెప్పు. నాకేం తెలీదు. నిజంగా తెలీదా? నిజంగా తెలీదు. ఏమీ తెలీదా? తెలీదు. ఏమీ తెలీదాడు నువ్వెందుకు
ఒరే ఎర్రడా అన్నా వచ్చే రావులమ్మా అన్నా ఈ డెడ్ బాడీని తీసుకెళ్లి ఫైరింగ్ ప్రాక్టీస్ చేసుకోండి వీడి సంగతి ఏంటి? ఎలాగో నిజాలు చెప్పడు ఏం చేద్దాం? వీని తుపాకులతోటి బాణాలతోటి కాకుండా వెరైటీగా గొంతు వరకు కొత్తగా ఆలోచించండి అయ్యా, కొత్తగా ఆలోచించండి. పిచ్చోడా, ఎందుకు నువ్వు గొంతు కొరికేది? నేను చెప్పకపోతేగా నేను మొత్తం చెప్పేస్తా. సార్, ఆ భగవాన్ అనేవాడు పెద్ద యదవ, ఈ విషయం అందరికీ తెలుసు. వాడికి ఎన్నో దొంగ వ్యాపారాలు ఉన్నాయి, ఈ విషయం కూడా అందరికీ తెలుసు. బినామీ పేర్లతో వాడు నడిపే సాయినాథ్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో మత్తు ఇంజక్షన్లు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటాడు. ఇక దౌర్జన్యాలు, భూకబ్జాలు, హత్యల గురించి చెప్పే పనే లేదు. అన్నిటికంటే ముఖ్యమైనది ఐటమ్స్ వీక్నెస్. చెట్టుకు చీర కట్టినా సొంగగా చేస్తారండి. ఏమండి, మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తారండి. రోజు నోట్లోకి ముద్ద లేకపోయినా ఒప్పుకుంటాడేమో కానీ ముద్దు లేకపోతే మాత్రం ఒప్పుకోడండి. మోజు పడ్డాడా అంతే. ఇంకొకటి, 2 నెలలకు ఒకసారి అరకు వ్యాలీకి వెళ్ళి గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకొస్తుంటాడు. ఎందుకు అనుకున్నారు? అందుకే. ఐటమ్స్ అంటే పడి చేస్తాడు. ఇక్కడ కూడా 2 గెస్ట్ హౌస్ కట్టించాడు. అందుకే. చూసారా, గుక్క తిప్పుకోకుండా ఎన్ని విషయాలు చెప్పాను. ఇక నేను బయలుదేస్తానండి. కట్లోపదేవాయా స్వామి. ఏంది అలికిడ్లేదు, కరకరపడైంది ఈ గుడారాలయ్యి. ఓ అమ్మో, నన్ను ఒక్కడిని వదిలేసిపోయారు. ఈ అడవిలో ఏ జంతువుకన్నా ఆమ్లెట్ కావాల్సి వచ్చిందో ఏమో. ఇక్కడి నుంచి బయటపడేదారే. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, తడకం కూడా నాకు పూర్తిగా రాదు. అబ్బా, అడవిలో కూడా ఎవరు బిల్డింగ్ కట్టారే. అరే, మనిల్లు అడవిలోకి వచ్చిందేంటి? అమ్మో, నా ఇంటి ఎదురు పార్ట్లోనే నన్ను కట్టేసి అడవిలాగా బిల్డప్పిచ్చి మ్యాటర్ మొత్తం కొట్టేశారు. బావా బావా బావా. ఇప్పుడు ఈ విషయం బావకు చెప్తే తన సీక్రెట్లు మొత్తం నేనే అవుట్ చేశానని తనే నన్ను చంపేస్తాడుగా. అతను ఇప్పుడు మనల్ని ఎవరు కిడ్నాప్ చేశారు? అబ్బే తూచ్, గప్ చిప్ సాంబార్ బుడ్డి. గుడ్ మార్నింగ్ డాక్టర్. నన్ను పిలిపించారట? హాస్పిటల్ పేరు చెడగొట్టాలని కంకణం కట్టుకున్నావా? అలాంటిదేం లేదు డాక్టర్. మరెందుకు 6వ నంబర్ రూమ్ నుంచి నీ మీద కంప్లైంట్ వచ్చింది? 6వ నంబర్ రూమ్ నుంచి కంప్లైంట్? అవును. 5వ నంబర్ మలేరియా, 7వ నంబర్ హెర్నియా, 6వ నంబరు ఫైలేరియా, ధనలక్ష్మి. ఆవిడే. ఆవిడ అడిగింది డాక్టర్. ఆపరేషన్ అయిపోయినట్టే ఏమిస్తారు అని, బిల్ ఇస్తారు అన్నాను. అది తప్ప. రే, పేషెంట్స్ తో సవ్యంగా మాట్లాడని ట్రై చేస్తాను. ఏంటి కడుపులో సౌండ్? గ్యాస్ ట్రబుల్ కాదు, పేజర్. పేజరా? పేజర్ 3000 డాక్టర్, 3000. దీనికేం తక్కువ లేదు. నీకెన్నిసార్లు చెప్పాను రా పేజర్ తీసుకున్నా ముందుకు రావద్దని? రే, ఎందుకురా డాక్టర్ చదువు చదివావు? తెలియక చదివాను. చివరిసారిగా నీకు వార్నింగ్ ఇస్తున్నాను. ఇంకెప్పుడు నీ మీద ఏ కంప్లైంట్ రాకూడదు. ఇంకోసారి నువ్వు ఈ పేజర్ తీసుకున్నా ముందుకు వచ్చావో నిన్ను చంపేస్తాను. నువ్వు నేను ఒకే మెడికల్ కాలేజీలో చదివేసాం. కాకపోతే నాకంటే నువ్వు కొంచెం క్లవరు. అంత మాత్రాన నీ అల్లరి చిల్లర ఎవరా నాకు తెలియనుకుంటున్నావా? కాలేజీలో వచ్చేపోయే ఫిగర్లకు మార్కులు వేసాడు నువ్వు. క్లాసులో చివరి బెంచీలో కూర్చుని దమ్ము మీద దమ్ము కుట్టి ప్రొఫెసర్ల మీద రింగులుగా పొగ వదిలాడు నువ్వు. రే, నువ్వేంట్రా డిసిప్లిన్ గురించి నాకు చెప్పేది? నేను ఒక డాక్టర్ని రా, ఒక నర్సును పెట్టుకోలేకపోవచ్చు, కనీసం ఒక పేజీని పెట్టుకోకూడదా? దీనికెందుకు ఎంతగా ఫీల్ అయ్యావు? ఓవర్గా పోతున్నావురా. ఈ ఆసుపత్రిలో నేను ఇంకా నీతో పనిచేస్తున్నానంటే దానికి ఒకే ఒక కారణం ఉంది. అదే నర్సు శీల. అది నువ్వు ముందు తెలుసుకో. లోపలికి పోయే వరకేరా బ్రాంతి, బయటికి వస్తే అది వాంతి. నాకు వాంతి వచ్చేలా చేయకురా మూర్ఖ. వాడే పిలుస్తున్నాడు చూడు, పిలుస్తున్నాడు. వస్తున్నాడు రే, వస్తున్నా. ఎస్ డాక్టర్. హాయ్ డార్లింగ్, చిట్టి కన్నా. ఏ నాన్న, మీ హాస్పిటల్లో వర్క్ చేస్తుంది ఓ నర్స్. దాని పేరేంటి? షీలానో గీలానో. దాని మీద కన్నేసావా? ఫ్యాక్టా? వాట్ రమేష్, ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఎందుకురా నాన్న టెన్షన్? బీపీ రావటానికా? ఆ నర్స్ కి తెలియకుండా తన్ని చూసి ఎంజాయ్ చేస్తున్నావట? ఫ్యాక్టా? రేయ్, మర్యాదగా చెప్పు, ఎవరు నువ్వు? నీ గురించి పూర్తిగా తెలిసిందాన్ని. జిక్కి. జిక్కి? గో టు హెల్. ఆకుల మధ్య పువ్వులా ఉంది. దీన్ని అడిగితే కరెక్ట్ అడ్రస్ చెబుతుంది.
ఆకులమ్మ హైటెక్ సిటీ ఎలా వెళ్ళాలి? హైటెక్ సిటీ ఎలా వెళ్ళాలి? ఒక్కసారి అడిగితే పైకెత్తింది, రెండోసారి అడిగితే ఇంకా పైకెత్తింది, మూడోసారి అడిగితే హైటెక్ సిటీ ఎంత దూరం అండి? చూసుకో. హైటెక్ సిటీ 9 కిలోమీటర్ల. హాయ్, లాంగ్ టైమ్. యూ లక్కీ గర్ల్. కొట్టావు, ఛాన్స్ కొట్టేశావు. నువ్వు నాకు నచ్చావు. జనరల్ గా అమ్మాయిలందరూ నన్ను చూసి ఇన్స్పైర్ అవుతారు, బట్ నేను నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యాను. రేయ్, నువ్వు నించున్నా బెంచ్ మీద కూర్చున్నా ఒకే హైట్ ఉంటావురా. నేను నీకు నచ్చడం నా లక్కీయా? వెళ్ళి నీ ఫేస్ ఒకసారి కూలింగ్ గ్లాసెస్ లో చూసుకో. ఇడియట్. ఎవడ్రా నువ్వు? స్టార్ గోల్డ్. స్టార్ గోల్డా? ఇంటి పేరు చుక్క, వంటి పేరు బంగారం. ఇన్ ఇంగ్లీష్ స్టార్ గోల్డ్. ఈ ఛానల్ నాకు నచ్చలేదే. నచ్చాల్సింది నీకు కాదు, మిస్ నందిని. ఓ, నందు. నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయా. నా బ్యాక్గ్రౌండ్ తెలియక మాట్లాడుతున్నావు. బాగా వీకే. నేను అన్నది ఈ బ్యాక్గ్రౌండ్ గురించి కాదు, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి. కర్ణుడు కౌచుకుండలాలతో ఎలా పుట్టాడో ఈ గోల్డ్ స్టార్ గోల్డ్ స్పూన్ తో అలాగే పుట్టాడు. ఈ భూచక్రంలో బాగా భూమి పెరిగింది, మాకు బాగా ఆస్తి పెరిగింది. మా నాన్నకి ఫుట్బాల్ అన్నా ఫుల్ మీల్స్ అన్న మహా ఇష్టం. ఒకరోజు ఫుల్ గా తిని ఫుట్బాల్ అనుకుని నిద్రలో మా అమ్మని పెడాలి మంత్ అన్నాడు. మా అమ్మ బకెట్ తన్నేసి. తర్వాత ఏమైంది? ఆ బాధతో మా నాన్న ఆ రోజు నుంచి ఫుట్బాల్ ఫుల్ మీల్స్ రెండు మానేశాడు. అరే, ప్లేట్ మీల్స్ పెట్టించలేకపోయావా? పెట్టడానికి ప్లేటు లేదు, ఆయన లేడు. దెన్ ఆ దెబ్బతో ఆస్తి మొత్తం నా సొంతమైంది. నువ్వు అంటే ఆస్తి మొత్తం తెచ్చి నీ ఒళ్ళో పెడతా, తలంచి నీ మెళ్ళో 3 ముళ్ళు కడతా. ఎక్కువైంది, ఎలాగన్నా వదిలించుకోవాలి. ఓకే 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 ఓకే, నీ ఫ్రాంక్నెస్ నచ్చింది, నీ ఫ్లాష్ బ్యాక్ బాగా నచ్చింది, కానీ నీ మీద ఫీలే రావట్లేదే. బాయ్ చుక్క. బాయ్ చుక్క. ఫీలే కదా, అది ఎక్కడ నేను తీసుకొస్తా. వాట్ ఏ వండర్ఫుల్ ఫీల్. హలో, నీ ఫీలింగ్ ఫుల్ గా అర్థమైంది. ఒక హాఫ్ అప్పిస్తావా? హాఫ్ అడిగితే ఫుల్ ఇచ్చిందేట్రా ఇది. ఏంటి మేడం, లిఫ్ట్ కావాలా? కాదండి, నా బండిలో పెట్రోల్ అయిపోయింది. దగ్గరలో పెట్రోల్ బంక్ ఏదైనా ఉందా? లేదండి, 3-4 కిలోమీటర్లు వెళ్ళాలి. ఓ, ఏమనుకోకపోతే మీ పెట్రోల్ కొంచెం పోస్తారా? ఒక చూస్తే తెలియటం లేదండి, నాది కిరసాల బండి అండి. కావాలంటే మీ బండిని నా బండి వెనకాల తాడుతో కట్టేసి లాక్కెళ్ళిపోతాను. ఆ స్మోక్ లో మీ వెనకాల వస్తే మస్ అయిపోతానేమో. గెట్ ఎవర్ రిస్క్. ఆ సత్యబాబు పెట్రోల్ బండి. స్టాప్ స్టాప్. ఎక్స్క్యూజ్ మీ, నా బైక్ లో పెట్రోల్ అయిపోయింది, కాస్త పోస్తారా? పోస్తాడు, కాకపోతే డబ్బులు ఇవ్వాలి. ఓ ష్యూర్. వద్దులేండి, ఫ్రీగా పోస్తాను. నువ్వు డబ్బులు వద్దంటున్నావా? ఆగిపోయిన ఆడపిల్ల బైక్ పెట్రోల్ దానం చేయటం అంటే ఆగిపోతున్న గుండెకి రక్తదానం చేసినట్టు. వీడేంటి ఫస్ట్ టైం లేడీస్ కేసి తేడాగా చూస్తున్నాడు? చాలండి, బంక్ దాకా వెళ్తే చాలు. కాదనకుండా తీసుకోండి, మీరు పెట్రోల్ కొన్నదేగా. తీసుకుంటా, కానీ పెట్రోల్ కోసం కాదు. మీ చేతితో ఇస్తున్నారు కదా, మీ గుర్తుగా దాచుకుంటా. ఓరి నీ పిండం పచ్చిమిరపకాయ బజ్జీలో పెట్టా. 1/2 లీటర్ పెట్రోల్ ఇచ్చి 100 రూపాయలు పెట్టావు. వస్తానండి. మంచిదండి. ఏంటా పిల్లలు ఓ తెగ చూసేస్తున్నావు? ఇది ఎవరితో గాని చాలా హాట్ గురు. కాలుతుందేమో, కొంచెం జాగ్రత్తగా ఉండు. ఎవరి అమ్మాయి? బ్రోకర్ని అడిగినట్టు అడిగావేంటి? నాకేం తెలుసు? ఈ ఏడుపేంట్రా? కాళ్ళు నొప్పులు పుడితే కళ్ళ నీళ్ళు పెట్టుకుంటావేంటి? కాళ్ళ నుంచి నీళ్ళు రావు కదరా, మరి అందుకే కళ్ళు నీళ్ళు పెట్టుకుంటున్నాను. అరే, అదేం మనిషి రా నాయన, తన ఆఫీస్ రూల్స్ ఏమిటో చెప్తూ 32 కిలోమీటర్లు నడిపించి తీసుకెళ్లి నన్ను వదిలేసి కారెక్కు తుర్రుమన్నాడు.
ఇలా రోజుకు 30-40 కిలోమీటర్లు నడవడం నా వల్ల కాదు. ఏ సైకిల్ కొట్లోనో పంచర్లు వేసుకునైనా బతుకుతాను కానీ ఈ ఉద్యోగం మాత్రం నేను చేయలేను. ఒక్క నడిపించి ఏడిపించే గోల తప్ప మిగతా విషయాల్లో జమ్రా మా బాసు. నీలో వర్తుంటే నెత్తిన పెట్టుకుంటాడు, మంచి జీతాలు ఇస్తాడు. నా లోలు కాస్త నడక అలవాటు చేసుకో, సర్దుకుపోవచ్చు. ఈ బడుద్దాయి ఎవరో? నా ఫ్రెండ్ ప్రసాద్. గుర్రం ఎక్కుట చేతగాని కుర్ర కుంకకు హితులు స్నేహితులు కూడా ఏలనో తమ బొంద. జోగి జోగి రాసుకున్న బూడిదరాలనని ఈ గృహమునందు అతిథులకు చాకిరి చేయి వారెవరునూ లేరు. తక్షణమేతగారని చతుశ్చక్ర శకట నివాస స్థానమునకు కొనిపోయి పంపివేయుడు. చతుశ్చక్ర ఇదేమిటి? మానవుల భాషలో మాట్లాడినా? ఆ చతుశ్చక్ర శకట నివాస స్థానమును ఆంగ్లమున బస్ స్టాండ్ అందరు. ఇది నువ్వు తెలియదు మనకు, మన పిండము. మీ నాన్నగారా? అవును. పాపం.